యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని దయలో కృపలు వర్ధిల్లుతున్నారా? రండి యేసు సన్నిధికి. పాత వీరంపాలెం యేసు సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. వేల మంది బాగుపడుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. కష్టాల్లో, కన్నీటిలో, వేదన ఉన్నవారు అద్భుతాలు చూస్తున్నారు. గర్భఫలాలు దేవుడు తెరుస్తున్నాడు. అనేకమైన సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ప్రతి ఆదివారం ఉదయం 9:30కి వీరంపాలెం యేసు సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాగ్దానాల ద్వారా ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు ప్రజలు దీవించబడుతున్నారు. మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి. వారు, మీరు, మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనం. మీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. మీ మీద దృష్టి పెట్టి నేను మీకు ఆలోచన చెప్పబోతున్నాను. ఈరోజు ఒకవేళ అందరూ ఉండి అనాథగా ఉన్నవేమో, బంధువులు, స్నేహితులు, నీ బలగం, అనేక మంది నీ తోడబుట్టిన వారు, నీ రిలేషన్స్, నీ కొలిక్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఒకవేళ అనాథగానే ఫీల్ అవుతున్నావా? ఒకవేళ అందరూ ఉండి అనాథగా ఉండి ఏ సహాయం లేకుండా ఉన్నావా? నాకు సహాయం చేయవారు లేరు, నన్ను విడిపించేవారు లేరు, నాకు మాట చెప్పే ధైర్యం లేదని భయపడుతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, భయపడద్దు. ఆయన నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పబోతున్నాడట. నువ్వు బ్రతికి ఉన్నావంటే కేవలం దేవుని కృప. నీకు నువ్వు కాదు, కానీ దేవుడు నీకు ఆలోచించి నడిపిస్తున్నాడు. నీ మీద దృష్టి పెట్టాడు. ఇంకా ఎంతమంది బంధకాల్లో ఉన్నారు, ఇంకెంతమంది కష్టాల్లో ఉన్నారు, ఎంతమంది ఇబ్బందిలో ఉన్నారు. మీ కన్నీరు, మీ ఇబ్బంది, మీ వేదన దేవుడు తొలగించి మీకు ఆలోచన చెప్పబోతున్నాడు. మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. ఇక మీదట ఏ ఆలోచనతో మీరు ఉన్నారు, దేవుడు మీ జీవితంలో ఆలోచన ఇచ్చి మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని స్థిరపరచాలని, ఘనమైన కార్యాలు మీ పక్షాన జరిగించాలని కోరుతున్నాడు. ఎంతమంది ఈ మాట వింటున్నారో చాలా ఆసక్తిగా ఎక్కడెక్కడో ఉండి వాగ్దానం వింటున్నారు కదా. మీ మీద దృష్టి పెట్టబోతున్నాడు అంటే హల్లెలూయా. దేవుడు దృష్టి పెడితే నీ చరిత్ర మారిపోతుంది, మీ పరిస్థితులు మారిపోతాయి, మీ జీవితాలు మారిపోతాయి, నీ బ్రతుకు మారిపోతుంది. దేవుడు దృష్టి పెడితే మీ పిల్లలు మారిపోతాయి, నీ భర్త మారిపోతాడు. వ్యసనాక్రాంతులుగా ఉన్న వారు అందరూ కూడా విడుదల పొందుతారు. నీ వ్యాపారాల అభివృద్ధి, నీ కుటుంబంలో ఆశీర్వాదం, నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం, గొప్ప ఐక్యతను చూస్తావు. నీ పిల్లలు గొప్ప భవిష్యత్తులోకి వెళ్ళటం చూస్తావు. దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానం, నేను మీ మీద దృష్టి పెట్టి మీకు ఆలోచన చెప్పబోతున్నాను. ఈ రోజు నుంచి దేవుడే నీ మీద దృష్టి పెట్టబోతున్నాడు. దేవుడు నీ మీద దృష్టి పెట్టి గొప్ప ఆలోచన ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన స్థితిలోనికి, ఘనమైన కార్యాలలోనికి దేవాతి దేవుని మిమ్మల్ని నడిపించబోతున్నాడు. గనక భయపడక ధైర్యంగా ఉండండి. ప్రభు నాతో మాట్లాడాడు, అవును నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు? నేను వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్తానన్న ప్రభా. అవును తండ్రి, మీరే వారికి ఆలోచన ఇవ్వండి ప్రభా. నీ కృపను దైత్యం అడుగుచున్నాను. బలహీనతలో, అనారోగ్యాలతో ఉన్నవారు యేసు నామములో విడుదల పొందాలి. ఏం చెయ్యాలో అర్థం అవ్వని పరిస్థితుల్లో చాలా మంది కనబడుతున్నారు. ఎటు తొయ్యని పరిస్థితులు కనబడుతున్నారు. ఏంటి మా జీవితం అనే ఒక ప్రశ్న కనబడుతుంది. భయపడద్దు కుమారుడు, కుమార్తె. నీ వ్యాపారం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఆరోగ్యం కొరకు భయపడద్దు. దేవుడు మీ మీద దృష్టి పెట్టి మీకు ఆలోచన ఇవ్వబోతున్నాడంట. అలాంటి కృప బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ మీద దృష్టి పెట్టి మీకు ఆలోచన చెప్పబోతున్నాడు. భయపడదు. మీరు ఎవ్వరు లేని వారు కాదు. ప్రభు అయిన యేసు మీతో ఉన్నాడు. నీ మీద దృష్టి పెడతాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నేను ఘనంగా ముందుకు నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.